హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకు ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. సో ఈ 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి సాన్వి ఎగ్జాటికా మణికొండలో చేయడం జరిగిందండి. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కి వస్తే 1522 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఈ 1522 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకొని మనము లైటింగ్ కూడా ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్య హాజరి మన ముందున్నారండి. సో నిత్య హాజరి మాటల్లో విందాం ఈ ప్రాజెక్ట్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ అయింది అనేది. సో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్ గా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను నిత్యహాస్ని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ ని. ఈరోజు మనము ఇక్కడ చేసిన వుడ్ వర్క్ ఎలా చేసామో చూద్దాము. మనం ఫస్ట్ వచ్చేసి షూ ర్యాక్ చూసుకుందామండి. షూ ర్యాక్ వచ్చేసి మనం సిలిండర్ ప్రొవిజన్ ఇచ్చాము. సో 2 సిలిండర్స్ కూడా మనం అక్కడే ప్రొవిజన్ ఇచ్చాము. అక్కడ నుంచి మనము కిచెన్ లోకి గ్యాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ ఇచ్చాము. డోర్స్ అన్నిటికీ కూడా వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ ఎలివేషన్ లో వుడ్ ప్యానలింగ్ తో పాటు మనము అక్రిలిక్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లానే మనం టీ పట్టి పెట్టి దాన్ని ఎలివేట్ చేసామండి. సో మెయిన్ డోర్ ఎలివేషన్ లో వచ్చేసి మనం లెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. లెడ్జ్ లో కూడా మనము స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. సో మనం ఇప్పుడు వచ్చేసి టీవీ యూనిట్ చూసుకుందామండి. టీవీ యూనిట్ లో వచ్చేసి మనం ఇక్కడ టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టాల్ యూనిట్ కూడా మనం 8 feet హైట్ లో ఇచ్చామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము నార్మల్ టీవీ ప్యానల్ లాగా కాకుండా ఇక్కడ మనం టీవీ ప్యానల్ వచ్చేసి ఫ్లూటెడ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటి అంటే మయన్ బీచ్ అనే లామినేట్ మనం ఇక్కడ ప్యానలింగ్ కి యూజ్ చేసాము. సో ఇక్కడ ప్యానలింగ్ మొత్తం ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఈ ప్యానలింగ్ ని ఎలివేట్ చేయడానికి మనం రోజ్ గోల్డ్ టీ పట్టీస్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసాము. అండ్ అట్లానే మనం ఇక్కడ కౌంటర్ యూనిట్ చూసుకుంటే గనక మనం ఇక్కడ 5 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 5 డ్రాస్ లో కూడా మనం ఇక్కడ డ్రాస్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ ప్రొఫైల్ డోర్ అనేది ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి అట్లానే మనం రాఫ్టర్స్ కూడా చూసుకున్నట్టయితే ప్లెయిన్ రాఫ్టర్స్ కాకుండా మనకి ఇలా డిజైన్డ్ రాఫ్టర్స్ అనేది తీసుకున్నాము. అండ్ అక్కడ కూడా మనకి గోల్డ్ లైన్స్ అనేది వచ్చున్నది. నెక్స్ట్ అట్లానే మనము లివింగ్ రూమ్ లో ఆర్చ్ ప్యానల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆర్చ్ ప్యానల్ లో మనం స్పాట్ లైట్స్ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ కూడా మనం ఆర్చ్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆర్చ్ ప్యానల్ వచ్చేసి మనకి డైనింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి కిచెన్ దగ్గర కంబైన్డ్ గా ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము. సో మనకి లుక్ అనేది కొంచెం ఎలివేట్ అవడం కోసము. అండ్ ఇక్కడే మనకి పూజా యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పూజా యూనిట్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో. మనం ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్స్ తో పాటు పైన వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఎన్క్రేవ్ అయిన మనం ఏదైతే డిజైన్ ఉందో వుడెన్ డిజైన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూజా యూనిట్ డోర్స్ మనం ఇలా ఓపెన్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ లెడ్జెస్ అనేవి ఉన్నాయండి. లెడ్జెస్ కి కూడా మనం స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము. అండ్ మధ్యలో వచ్చేసి డిజిటల్ గ్లాస్ అనేది వెంకటేశ్వర స్వామి అమ్మవారు అనేది ఇచ్చాము. దాని వెనక కూడా మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవిజన్ ఉంది. సో మనం టోటల్ గా చూసుకుంటే గనక పూజా యూనిట్ అనేది చాలా ప్లెజెంట్ గా ఎలివేట్ అవుతుంది. అండ్ అట్లానే మనం పూజా యూనిట్ లో ప్రసాదం ట్రే ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ 2 డ్రాస్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ అనేది మనకి చాలా మినిమల్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టోరేజ్ అనేది మనకి కావాలి అని చెప్పి సో మనం కిచెన్ లో కూడా ఏం చేసాము అని అంటే మనం పూజా యూనిట్ వెనక ఏదైతే స్పేస్ అనేది ఉందో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఎల్ షేప్ మనం ఇక్కడ స్టోరేజ్ లేయర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎల్ షేప్ మనం ఇచ్చినప్పుడు స్పేస్ ఏమైనా కంజెస్టెడ్ అవుతుందేమో అన్న ఒక థాట్ తో మనము ఇక్కడ 180 degrees హింజెస్ ఎక్కువ అనేది మనం ఇక్కడ యూజ్ చేసి ఇలా ఎల్ షేప్ కార్నర్ అనేది మనము ఇచ్చాము. అండ్ అట్లానే దీని పక్కన మనము టాల్ యూనిట్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అట్లానే మనం ఫ్రంట్ యూనిట్ లో చూసుకుంటే ఇక్కడ మల్టీపర్పస్ సింక్ అనేది ఉందండి. దాని కింద మనము స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ వచ్చేసి మనము
సింగిల్ యూనిట్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం ఏంటి అని అంటే ఫ్యాన్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనం అట్లానే ఇక్కడ వచ్చేసి 5 టాండమ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ యూజ్ చేసిన 5 టాండమ్స్ ఫ్రంట్ కార్నర్ లో మనము 3 టాండమ్స్ అనేది యూజ్ చేసాము. అట్లానే కార్నర్ యూనిట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో కార్నర్ యూనిట్ అనేది మనం సిలిండర్ ప్రొవిజన్ అనేది షూ ర్యాక్ లో ఇవ్వడం మూలంగా మనకి కార్నర్ యూనిట్ అనేది మాక్సిమం స్టోరేజ్ అనేది మనం ఇక్కడ చేసుకోగలము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే 5 టాండమ్స్ యూజ్ చేసామన్నామో సో మనం వచ్చేసి సైడ్ యూనిట్ ఏదైతే కౌంటర్ ఉందో అక్కడ మనం ఇంకో 2 యూనిట్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి విక్కర్ బాస్కెట్ అండ్ ఇక్కడ నార్మల్ స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ అట్లానే మనం రోలర్ షట్టర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనం వాటర్ ప్యూరిఫైర్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ రెగ్యులర్ స్టోరేజ్ అనేది కూడా ఇచ్చాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే మనకి నార్మల్గా చిమ్నీ వచ్చినప్పుడు పైన స్పేస్ అనేది ఎంటీగా వదిలేయకుండా మనం ఇక్కడ ఇలా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో లుక్ అనేది మనకు ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగా ఎలివేట్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ అప్లిఫ్ట్ ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇచ్చాము. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అంతా కూడా మనం కిచెన్ లో ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇక్కడ వచ్చేస్తే మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. ఇక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఇటు నుంచి డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ యూనిట్ కూడా మాక్సిమం యూటిలైజ్ అవుతూ ఉంటుంది. స్టోరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ యూనిట్ అనేది మనం ఇటు నుంచి చూస్తే రాఫ్టర్స్ తో మనం ఎలివేట్ చేయడం జరిగిందండి. లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే అండి ఇక్కడ మనం అంతా కూడా రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అండ్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు టోటల్ గా చూసుకుంటే కూడా కిచెన్ మొత్తం కూడా మనం యూజ్ చేసింది వచ్చేసి రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. అట్లానే రోజ్ గోల్డ్ నాబ్స్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. అట్లానే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో కూడా మనం రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా కిచెన్ చూసుకుంటే మనకి స్పేషియస్ గా అంటే మినిమల్ స్పేస్ ఉన్నా కూడా మనం స్పేషియస్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. విత్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ క్లయింట్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా మనం ఇక్కడ కిచెన్ లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనం ఇప్పుడు వచ్చేసి క్రాకరీ చూద్దామండి. క్రాకరీ అనేది మనం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాం ఇక్కడ. సో ఇలా స్టెప్ లెవెల్లో ఓవర్ హెడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ కూడా మనం రోజ్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ షట్టర్స్ విత్ టింటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము వార్డ్రోబ్ లోపల కూడా. సో మనం ఇక్కడ ఇలా ఇవ్వడం మూలంగా మనకి ఇక్కడ వ్యానిటీ అనేది కవర్ అవుతుంది. మాక్సిమం స్టోరేజ్ అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అట్లనే కౌంటర్ లో కూడా మనం కిచెన్ ఏదైతే కలర్ యూజ్ చేసామో సేమ్ కలర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ రోజ్ గోల్డ్ నాబ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా వచ్చింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా మనకి మాక్సిమం కవర్ అయిపోయేలాగా మనం ఇక్కడ క్రాకరీ అనేది డిజైన్ చేసామండి. సో ఇక్కడ వ్యానిటీ కూడా మనకి షింక్ చూడండి కొంచెం మోడర్న్ లాగా ఎంత మంచిగా ఎలివేట్ అవుతుందో లుక్ కూడా మనకి చాలా బాగా వస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనం కిచెన్ అండ్ క్రాకరీలో కూడా బ్లాక్ స్ప్లాష్ టైల్స్ అండ్ గ్రానైట్ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఏదైతే ఉందో అది మనమే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో లుక్ కూడా మనకి చాలా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నామని. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిజైన్స్ అనేది చాలా మినిమల్ గా క్లయింట్ అనేది అడగడం జరిగిందండి. సో మనం ఇక్కడ 2 కలర్స్ విత్ టీ పట్టి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్లైడింగ్ వార్డ్రోబ్స్ చూసుకుంటే మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ డ్రెస్సర్ వచ్చింది. సో అందులో డిజైన్ క్లయింట్ అడిగింది ఏంటి అంటే సీక్రెట్ డ్రాస్ ప్రొవిజన్ కూడా కావాలి అని అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డ్రా ఇచ్చాము. అట్లానే దీంతో పాటు మనం సీక్రెట్ డ్రా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి చాలా మినిమల్ డిజైన్ అనేది అడిగారండి. సో అందుకని మనం వచ్చేసి ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ తో జస్ట్ టీ పట్టి పెట్టి హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం మింక్ గ్రే అండ్ మిస్టీ వైట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ టోటల్ గా చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్ అలాంగ్ మనం డిజైన్ చేయడం జరిగింది. మనం లాఫ్ట్ లో చూసుకున్నట్టయితే గనక లాఫ్ట్ లో కూడా మనం రోజ్ గోల్డ్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే వార్డ్రోబ్ లో హ్యాండిల్స్ కూడా మనం రోజ్ గోల్డ్ ఇచ్చామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ చూసుకున్నట్టయితే గనక డ్రెస్సింగ్ యూనిట్ లో వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ లోపల కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చామండి. అలానే ఇక్కడ డ్రా ప్రొవిజన్ అనేది ఉంది.
అలానే స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి వాకింగ్ క్లాసెట్ లాగా కూడా వచ్చిందండి. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి మనం వార్డ్రోబ్ లో క్లాత్ హ్యాంగర్ స్టోరేజ్ ఇచ్చాము, అట్లానే నార్మల్ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసాము. మాక్సిమం స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనము ఓన్లీ స్క్వేర్స్ తో మనం మినిమల్ ఫాల్ సీలింగ్ లుక్ అనేది మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఏదైతే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఫాలో అయ్యామో అదే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అడిగారు క్లయింట్. సో మనం అట్లానే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం టీ పట్టి అనేది ఇచ్చామండి. అట్లానే రోజ్ గోల్డ్ కలర్ మనము నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనము ఇన్నర్ స్ట్రక్చర్ లో వచ్చేసి సీక్రెట్ డ్రా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే ఇక్కడ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అనేది మనం ఇక్కడ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అనేది ఇచ్చామండి. మనం క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అడ్జస్టబుల్ షెల్ఫ్స్ ఎలా కావాలి, ఇన్నర్ స్ట్రక్చర్ అనేది ఎలా కావాలి అనేది మనం 3D తో పాటు కస్టమైజ్ చేస్తామండి. అలానే ఇక్కడ మనకి వార్డ్రోబ్ స్పేసింగ్ తో పాటు మనం ఇక్కడ క్లాత్ హ్యాంగర్ స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి వార్డ్రోబ్ లోనే క్లాత్ హ్యాంగర్ స్టోరేజ్ అండ్ కింద మనకి డ్రెస్సింగ్ యూనిట్ లాగా కూడా మనము ఈ యూనిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనం 2-in-1 పర్పస్ లాగా మనకి విత్ ఇన్ వార్డ్రోబ్ మనం ఈ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇచ్చామండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా ఉందండి. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కొంచెం మినిమల్ స్పేస్ రావడం మూలంగా మనం ఇక్కడ వచ్చేసి సేమ్ డిజైన్ అండ్ ప్యాటర్న్ యూజ్ చేసినా కూడా మాక్సిమం స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లనే ఫాల్ సీలింగ్ చూసుకుంటే కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం డిజైన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ లో మనం యూజ్ చేసిన కలర్ వచ్చేసి ఓషన్ బ్లూ అండ్ ప్రైమ్ వైట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ కూడా మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఎట్లయితే మినిమల్ డిజైన్ ఇచ్చామో అట్లానే గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం మినిమల్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం బ్లాక్ కలర్ టీ పట్టి అనేది ఇచ్చాము, అట్లనే బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ వార్డ్రోబ్ లో ఏంటి అని అంటే ఈ వార్డ్రోబ్ తోనే మనం స్టడీ యూనిట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టడీ యూనిట్ వచ్చేసి మనం ఇలా టేబుల్ లాగా ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి 2 స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ మిడిల్ లో వచ్చేసి ఓపెన్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా మనకి త్రూ అవుట్ కంటిన్యూషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన నాబ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేసామండి. ఇక్కడ మనం వచ్చేసి ఇన్నర్ స్ట్రక్చర్ అనేది చాలా మినిమల్ గా ఇవ్వడం జరిగిందండి. క్లాత్ హ్యాంగర్స్ ఇచ్చాము, అట్లానే డ్రా ప్రొవిజన్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో మినిమల్ గా చూసుకుంటే మనకి స్టోరేజ్ అనేది మాక్సిమం వచ్చేలాగే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడ డిజైన్ చేసామండి. సో డ్రెస్సింగ్ యూనిట్ చూద్దాం రండి. సో మనం ఇక్కడ వచ్చేసండి డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుందాము. డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం మొత్తం టాల్ స్టోరేజ్ ఇవ్వకుండా ప్రొఫైల్ మిర్రర్ అండ్ లోపల స్టోరేజ్ మాత్రమే ఇచ్చాము. సో దట్ మనకి ఏంటంటే రూమ్ అనేది కంజెస్టెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. అండ్ అట్లానే ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనం చాలా మినిమల్ గా ఇచ్చాము. ఎల్ షేప్ లో మాత్రమే మన ప్రొఫైల్ లైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ అనేది చాలా కామింగ్ కలర్స్ తో చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఓవర్ వ్యూ చూస్తారు. ఇంత దూరం చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయాలనుకుంటే మీ సపోర్ట్ ఇంకా కావాలండి. సో ఇలాంటి పెద్ద వీడియోస్ చేయాలంటే చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఎంతో టీమ్ ఎఫర్ట్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. సో మీ సపోర్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీకు ఒక ప్రాపర్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట్ ఆఫీస్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్. సో ఇంతవరకు వచ్చారంటే వెరీ హ్యాపీ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటూ సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.